ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఆనర్స్ కిచెన్. ఈ రోజు రెసిపీ మంచి చట్నీ ఐటమ్ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నానండి. కెంపు చట్నీ. ఈ చట్నీ అన్ని బ్రేక్ఫాస్ట్ లో కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. నలుగురికి వీడియో షేర్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి వీడియోని. రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ కెంపు చట్నీ తయారు చేసుకోవడానికి ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ పప్పులన్నీ కూడా వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి. సో ఏ కప్పుతో తీసుకుంటారో అన్ని కూడా అదే విధంగా తయారు చేసుకోండి, చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇక్కడ శనగపప్పు యాడ్ చేస్తున్నాను. 1 కప్పు శనగపప్పు అండి. శనగపప్పు వేగితాకి టైం ఎక్కువ పడుతుంది. హాఫ్ వేగిపోయిన వెంటనే మనం ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నామో సేమ్ కప్పుతోనే ఒక హాఫ్ కప్ అనేది మినపప్పు యాడ్ చేసుకుందాం. శనగపప్పు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి శనగపప్పు వేయించుకున్నాక మినపప్పు వేయించుకోండి, ఎందుకంటే మినపప్పు తొందరగా వేగిపోతుంది. ఈ రెండు కూడా బాగా వేయించుకోవాలి. వేగిపోయిన వెంటనే టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను. 4 లేక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, అల్లం ముక్కలు కొద్దిగా అండి, కొద్దిగా చింతపండు, కొద్దిగా కరివేపాకు 1 కప్, అలాగే కొత్తిమీర, 1 ఉల్లిపాయ ఇలాగ లాంగ్ కప్ పీసెస్ కట్, అలాగే 1 టమాటా. ఇక్కడ నేను గల్లుప్పు యాడ్ చేస్తున్నానండి. మగ్గిపోయిన వెంటనే కూడా ఇక్కడ ఒక 6 లేక 7 ఎండుమిర్చి వేస్తున్నానండి. మీకు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. మిర్చి అనేది కారం ఎక్కువ ఉండవు కాబట్టి నేను ఒక 6 లేక 7 యాడ్ చేస్తున్నాను. కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఇంకా స్టవ్ బంద్ చేసేసుకొని ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ జార్ పట్టుకుందాం. ముందుగానే వాటర్ యాడ్ చేసుకోవద్దండి. వాటర్ యాడ్ చేసుకోకుండా ఒక్కసారి తిప్పుకున్న వెంటనే కూడా కొద్దిగా మెత్తగా అయ్యాక అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ జార్ ఈ విధంగా పట్టుకున్న వెంటనే కూడా ఈ విధంగా మెత్తగా అయిపోయిన వెంటనే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. మిక్సీ చేసుకున్న చట్నీ అంతా కూడా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. చట్నీ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోండి. వేడి చేసుకున్న వెంటనే కూడా దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఆవాలు యాడ్ చేసిన వెంటనే చిట్పట్లాడుతూ ఉండగానే కొద్దిగా కరివేపాకు కూడా బాగా వేగిపోయిన వెంటనే కూడా ఈ తాలింపు అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే దీంట్లో ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కెంపు చట్నీ రెడీ అయిపోయింది. అన్ని బ్రేక్ఫాస్ట్ లో కూడా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్ వీడియో షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.